సమావేశానికి అధ్యక్షత వహించిన నవీన్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, వేజ్ బోర్డ్ పర్మనెంట్ సభ్యులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు, అదేవిధంగా మన యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా గారు, అదేవిధంగా మన శ్రీను గారు, ఐకేఓసి ఫిట్ సెక్రటరీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ ఫిట్ నాయకులు, డివిజన్ నాయకులు, ఐక్యవన్నీ కార్మిక సోదరులందరికీ నమస్కారం. సరే, ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మనం ఎన్నికైన తర్వాత కార్మికుల సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు దృష్టికి తీసుకుపోయిన మేనేజ్మెంట్, మరి మేనేజ్మెంట్ మాట్లాడటానికి పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. ఏదో ఒకటో రెండో మూడో చేసింది, మిగతా ఇది సమస్య పరిష్కారం చేయలేదు. అట్లా పెండింగ్ ఉన్నాయి కార్మికుల సమస్యలు. 17 దాకా ఉన్నాయి సమస్యలు. మొన్న 22వ తారీఖు నాడు మీటింగ్ పెట్టి 12వ తారీఖు నాడు మీటింగ్ పెట్టినప్పుడు మనం స్పష్టంగా చెప్పిన, మన సీతారామయ్య గారు చెప్పిన, మేము మేనేజ్మెంట్ దగ్గర ఈసారి చర్చలలో కూర్చోదలుచుకోలేదు. ఎందుకంటే మా సమస్యలు పరిష్కారం, కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ పరిష్కారం చేస్తేనే మీటింగ్ జరగాలి అనేది మనం స్పష్టంగా చెప్పినాం. ఇక చెప్తే దానికి ఐఎన్టీసీలు ఇక వాళ్ళు అన్ని బాయిలలో, మీ బాయి మీద పెట్టలేదు కానీ అన్ని బాయిలలో మీటింగ్ పెట్టి, మా బట్టిద గారి దగ్గరికి సిఎల్ఎండి గారు పోతే వీళ్ళు బహిష్కరించి ఉన్నారు. ఆయన రోజు పోయి ఆడ ఉంటాడు, 8 గంటలకు పోయి సిఎల్ఎండి గారు బట్టి గారి దగ్గర. మరి బహిష్కరిస్తాం, రోజు బహిష్కరిస్తాను. మనం మీటింగ్ రోజు సరే పోతే పోయినాయి, అయినా కానీ ఆయన వచ్చాడు 11 గంటలకు మన మీటింగ్. రమ్మని అంటే మేము డైరెక్టర్లకు చెప్పినాం, వచ్చే సమస్య లేదు. మా సమస్యలు పరిష్కారం, కార్మికుల సమస్యలు పరిష్కారం అయితేనే మేము మీటింగ్కి వచ్చి కూర్చుంటాం. మీరు అవన్నీ సర్కులర్ పంపండి అనేది స్పష్టంగా చెప్పేసినాం, వచ్చేసినాం. ఇక దానికి ఐఎన్టీసీలు మా బట్టి గారి దగ్గర పోతే ఇవి చేస్తాను, వీళ్ళు బహిష్కరించేళ్ళు. అరే, బట్టి గారి దగ్గరికి 10 సార్లు పోయిండాయా, మేమేమన్నా బహిష్కరించినాం? రెండో విషయం, నీ బట్టి గారి దగ్గర వీళ్ళు ఏమంటా ఉన్నారు అంటే, ఏ సమస్య అయినా మా ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము పరిష్కారం చేస్తేనే అవుతుంది, లేకుంటే అయ్యే సమస్య లేదు. కార్మికులారా, ప్రభుత్వం ఉండాలంటే మనం చూసినాం కదా, తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం, ఇక్కడ వాళ్ళే ప్రభుత్వం, వాళ్ళదే. ఎంత దోపిడీ చేసిందో చూసినాం. ఏ విధంగా అయిందో, కార్మికుల సమస్యలు ఏమైనా పరిష్కారం చేసిందా? ఒక్కడి కూడా పరిష్కారం చేయలేదు. ఎన్నో హామీలు ఇచ్చిండు, పరిష్కారం కాలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఇక వీళ్ళు కూడా అదే పద్ధతి. ఇక ఇందులో ఐఎన్టీసీలు బాగా తెలివి కలదు. ఎందుకంటే వాళ్ళకు ఇళ్ళ తిరిగిళ్ళు, అన్న తిరిగిళ్ళు బాగా ఉన్నది. ఏది అధికారంలోకి వస్తే తెలంగాణ టీడీపీ అధికారం ఉన్నప్పుడు అల్ల చెప్పు, టీడీపీ నుండి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక తెలంగాణకు చెప్పు, తెలంగాణ నుండి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇలా చెప్పు ఐఎన్టీసీ. అంటే ఈ విధంగా వాళ్ళు యూనియన్లను మార్చుకుంటూ, ప్రభుత్వాలను మార్చుకుంటూ, ఇక బాగా తెలివికల్లో అన్ని వర్గాలే నేర్చుకున్నారు కదా. ఇక ఏం చేయాలి? మనం ఏం చేస్తామా? స్ట్రక్చర్ మీటింగ్ ఉంటే ఓ 10-15 రోజుల ముందు మన డిమాండ్ నోటీస్ ఇస్తాం. డిమాండ్ నోటీస్ ఇవ్వగానే అవి అన్ని సెక్షన్లకు పోతాయి. అన్ని సెక్షన్లకు పోయి ఏమేమి ఉన్నాయి మరి, ఎందుకంటే కొన్ని పర్సనల్ డిపార్ట్మెంట్ ఉంటాయి, కొన్ని ఐఈడి దగ్గర ఉంటాయి, కొన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ డిమాండ్ వాళ్ళందరూ ఏందో ఇవన్నీ వీళ్ళు ఏపీసీ ఇచ్చింది కదా, దీనికి మాకు సమాధానం చెప్పండి అని జిఎం పర్సనల్ గారు, డైరెక్టర్లు వాళ్ళు అడుగుతారు. ఇక దాన్ని అక్కడ మన కాగితం దొరకబడతారు, చూస్తారు, రాసుకుంటారు. రాసుకొని వచ్చి ఏం చేస్తారంటే ఒకటి మెమోరాండం కొడతారు. ఇగో
ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని మా ఐఎన్టీసీ నాయకులు సిఎండి గారికి మెమోరాండం ఇచ్చిండు అని ఓ పత్రికా ప్రకటన చేస్తారు. అన్ని దొంగ బుద్ధులే, మంచి బుద్ధులు అయితే కావు. ఇది మనం ఇచ్చిన డిమాండ్ ఏదో మేము పరిష్కారం చేసినామని ఇచ్చుడు అంటే ఇది ఎంత నీచమైన పనో ఒకసారి. అరే నువ్వు కొత్త డిమాండ్ పెట్టుకోవా, వద్దంటే అనేక కార్మిక సమస్యలు ఉన్నాయి, అనేక ఉన్నాయి నేను అడుగుతాను. నేను మూడు విషయాలు అడుగుతాం. మరి ఈ 3 విషయాలకు సమాధానం చెప్పండి. మీరు ఏమో అన్నట్టు ఇప్పుడు వెనకడో శాస్త్రం ఉండే, గొర్రె తింటాడు పోయి బర్రె తింటాడు వచ్చిందండి పల్లెటూర్లలో. ఇప్పుడు అట్లా అయింది. ఈ ప్రభుత్వం అది 19,000 కోట్లు వాడుకుంటే మనం ఆ 19,000 కోట్లే వాడుకున్నారని సింగరేట్ల కేవలం ఓటేయలే. టీఆర్ఎస్ను ఓడగొట్టాం, బీఆర్ఎస్ను. ఇక వీళ్ళు ఏమైనా కొడతారు కావచ్చు అనుకుంటే వీళ్ళు తినుడే మొదలుపెట్టింది. ఇప్పుడు 42,000 కోట్లు చేసింది మన సింగరేట్కి సంబంధించింది. మరి 42,000 కోట్లలో మరి మీ ముఖ్యమంత్రి మీదే కదా ఏఎన్టీసీ, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ప్రభుత్వం ఉన్నది, మరి మనకి ఇప్పియచ్చు కదా. అసలు లాభాలు ఎంతనే మాట చెప్పంటే చెప్తలేరు, ఎందుకంటే పైసలు లేవు. పైసలు ఉండేది ఉంటే ఇదివరకు ఎప్పుడో చెప్పరు. లేవు కనుక ఆగు చెప్తాము, లేవు కనుక ఆగు. ఎప్పుడైనా కానీ 15, 20, 25 రోజుల ముందు ఇగో ఇన్ని వేల కోట్ల లాభం వచ్చింది, ఇగో ఎంత పర్సెంట్ ఇవ్వాలనో మీరు యూనియన్లు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడుకోండి అని మేనేజ్మెంట్ చెప్పేది. ఆ సిస్టంలో నడిచేది. ఇన్ని సంవత్సరాలు ఉంటే అది నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ఆయన 1%, 2% పెంచేటోరు. ఇప్పుడు ఈ పైసలు ఎన్ని వచ్చినాయి చెప్తలేరు, మరి లాభాలు ఎంత వచ్చినాయి చెప్తలేరు. మరి ఏమైందా అని ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటన చేయలేదా అంటే ఆయన పైసలు ఇస్తే ఇప్పుడు మనకు రేపు లాభాల వాటే ఇవ్వాలి. పైసలు లేవు ముఖ్యమంత్రి దగ్గర, ప్రభుత్వం దగ్గర లేవు. ఇక మనకి ఇవ్వాలంటే ఏదో ఒకటి అది చేయాలి. డబ్బున ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లో కూడా వస్తే దాని మీద ఆపచ్చు అనే ఎత్తుగడ చేస్తాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఐఎన్టీసీ వీళ్ళంతా ఈ ఎత్తుగడ వేసి ఆయనను సిఎండికి చెప్పకుండా చేస్తారు. ఇది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఐటీ గురించి సీతారామయ్య గారు మాట్లాడతారు. మనం ఆ 17 డిమాండ్లలో ఐటీ ఉన్నది. ఆ ఐటీ గురించి ఏమైందా మరి మీ ముఖ్యమంత్రి కదా ఒక పక్క కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారు, మరి మాకెందుకు ఇయ్యరా అని మనం అడుగుతా ఉంటే సంవత్సరం నుండి ఇగిస్తాం ఆగిస్తాం ఆగిస్తాం ఇగిస్తాం అని అంటారు. ఐటీ ఇంతవరకు ఒక్క ప్రకటన చేయలేదు. మరి ఎందుకు చేయలేదా? పెన్స్ మీద మీరు అధ్యయనం అక్కడ కోల్ ఇండియా కార్మికులు తీసుకుంటా ఉన్నారు, మా కార్మికులు ఏం పాపం చేసిండ్రు అని మనం అడుగుతా ఉన్నాం. ఈ ఒకటి కమిటీ వేస్తామన్నారు, ఏది హౌస్ లోన్ కమిటీ వేసిందా? సీతారామయ్య మాట్లాడేటప్పుడు చెప్తారు ఆ కమిటీ లేదు, ఏది లేదు. ఈ హౌస్ లోన్ కమిటీ కానీ హౌసింగ్ కమిటీ కానీ ఎక్కడెక్కడ భూములు చూస్తాం, ఆ కమిటీ నెంబర్లను అందరం పోయి చూద్దాం, ఎక్కడెక్కడ భూములు ఉంటే అక్కడ కార్మికులకు కేటాయిస్తామని అన్నారు. ఇప్పటి వరకు అతి గతి లేదు. ఈ అందులో సందట్లో సడేవి అని మీకు కోటలు కావాలన్నా మీకు భూమి కావాలన్నా అడుగుతాను. ఎందుకయ్యా కోటరు? మళ్ళీ మనం దిగిపోయేటప్పుడు కోటరా పై వస్తాయి. అదే భూమి ఉండేది ఉంటే 200 గజాలు ఉంటే ఇప్పుడు సీతారాంపేటలో మనం వాళ్ళకి ఇచ్చిన దాంట్లో అగ్రిమెంట్ చేసినాం. అప్పుడు వాళ్ళకి ఇవ్వాలంటే ఆనాడు కార్మికులు ఏమన్నారు, ఇంత దూరం ఉన్నది ఏం తీసుకుంటాం అది ఇది అన్నారు. ఇప్పుడు మెయిన్స్ అంటారా 20 లక్షలకు 2 గుంటలు పోతాను, 200 గజాలు 20 లక్షలు డిమాండ్ అయ్యింది. మరి అది మంచిదా? మన సంతిళ్ళు మంచిదా? ఇది ఇట్లా తీసుకుంటే మంచిదా? కోట్లు కావాలన్నా ఈ నోటిగా. ఎందుకంటే జడదగ్గడానికే ఇవన్నీ, జడదగ్గడానికే పెట్టి చెప్తాను. అందుకోసం మేమేమంటాను, బాబు మా సంతింటి పథకం కావాల్సిందే, ఇవ్వవలసిందే అని మన యూనియన్ సీతారామయ్య గారు మన రాజ్ కుమార్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కమిటీ ఎందుకు వేయలేదు? ఇవన్నీ కారణాలతోటే మనం ఎందుకు బహిష్కరణ చేసినామో వారు వివరిస్తారు. అందుకే మేము అడుగుతా ఉన్నాం ఐఎన్టీసీ
ప్రభుత్వం మీద అంటే ఈ సమస్యలు ఎందుకు ఉంటాయా? మరి పరిష్కారం చేయకపోయింది. ఈ ఒక్క కొద్దిగా ఇది నీచ బుద్ధి మానండి. మేము ఏది పెట్టినా ఆ డిమాండ్ల మీద మొన్న ఈ సిఎన్ఎండి దగ్గర మీటింగ్ నోటీసు పెట్టినాం. 6 డిమాండ్లతోటి ప్రధానమైన హౌస్ హౌసింగ్, ఓన్ హౌస్ స్కీమ్, అదేవిధంగా ఐటీ ఇతరత్ర అన్నీ పెట్టినాం కార్మికుల సమస్యల మీద. ఇక అవి పోయిండు చూసిండు. ఇక మనయ్య కార్డు పెట్టి ఒకటి సిఎన్ఎండికి ఇచ్చి ఇక వాట్సాప్లో పెట్టి మేము ఇవి అడిగినాం, ఈ ముఖ్యమంత్రి దగ్గర మేము పరిష్కారం చేస్తాం. ఇట్లా ప్రతిసారి తీస్తాను, ఫోటోలు పెడతాను, మేము పరిష్కారం చేస్తా అంటాను. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయింది. ఏ పరిష్కారం చేసిందా? ఒక్కటన్నా సమస్య ప్రభుత్వంతో మాట్లాడి ఏమన్నా సమస్యలు అధ్యక్షులా కొత్త మైండ్స్ వచ్చినాయా? ఇక ఈయన అంటాడు ఇక రాగి నేను ఏదేదో అక్కడనట ఓపెన్ చేస్తాను. అరే ఇక్కడ మనం మైండ్స్ ఓపెన్ చేయలే, కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నువ్వు అది చేయి, మేము అర్థం దానికి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ కూడా మైండ్స్ ఓపెన్ చేయాలి కదా. గోలెట్ల MBK3 మొత్తం ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్టు. అదేవిధంగా గోలెటి ఇంకో ట్వింక్లైన్ అది ఓపెన్ కావాలి. మన భూపాలపల్లి పివి నరసింహారావు బాయ్ ఓపెన్ కావాలి. ఖైరు కూడా ఏవైనా మీ ముఖ్యమంత్రి కదా, మీ మినిస్టర్ బట్టి విక్రమార్క కదా దీనికి బాధ్యుడు, డిప్యూటీ సీఎం. ఆయన ఏం చేస్తాడే అది వాళ్ళు అవుతుంది లేదు, మన కాంట్రాక్టర్ దుబ్బిడు కూర్చున్నాడు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి తీయరాదు, బొగ్గు ఏదో ఏదో తెలియదు, ఏదో బాధ్యత పట్టిన వాళ్ళని తీసుకోవాలనుకున్నారు. మరి అది వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది, అది క్యాన్సల్ చేసి మనం తవ్వచ్చు కదా. మరి ఎందుకు తవ్వుతలేదు? ఎందుకు ఈ ప్రభుత్వం ప్రకటన చేస్తలేదు అని మేము యూనియన్గా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా సత్తుపల్లిలో ఉన్నది, ఆడ ఓబీ తీయరాదు, ఇటు మన జాగా ఉన్నది, పోతే మన జాగ్రత్త పోయాలి. అక్కడ నేను ఓబీ ఎక్కడ పోసుకున్నాను వాడు తీస్తలేదు. మరి అదేందో మనమే తీసుకొని మనం పోయొచ్చు కదా, మనం చేయొచ్చు కదా. మరి ఏమైంది? నీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎంఓ గారు వీళ్ళంతా ఏం చేస్తారో ఒకసారి కార్మిక వర్గం ఆలోచించి. అంతా ప్రచారం, చెడు ప్రచారం. ఏమన్నా అంటే ప్రభుత్వం మాది, ప్రభుత్వం లేదు, మీ ప్రభుత్వం కథ అంతా చూస్తాను. యూరియాల కోసం ఎట్లా పల్లెటూళ్ళల్లో యూరియా బత్తలు దొరుకుతలేవో మన సింగరేణిలో కూడా పైసలు దొరకని పరిస్థితి. ఆ 10 కట్టి ఇక బ్యాంకులో చుట్టుపోతే ఏ బాబాయ్ మీ సింగరేణికి ఎవరు ఇస్తాడంట, మీ సింగరేణికి ఇచ్చే సమస్య లేదు, మీరు అన్ని తీసుకోబోడే కానీ కట్టు లేదు అని అంటారు. గుండెని ప్రభుత్వం తీసుకుంటారు. కనుక ఇలాంటి ఈ 2 ఈ డబుల్ అంటే ఇటు ఇక్కడ INTC అక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఉంటే మొత్తం ఇవన్నీ బాయిలన్నీ అమ్ముకుంటారు. ఇప్పటికే కాంట్రాక్టు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాను, కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్తాను. ఇక రాబోయే కాలంలో నడిచే బాయిలు కూడా అప్పచెప్పే రకాలు ఇవి. వీళ్ళకి ఏమైనా పైసలు కావాలి, సంపాదించుకోవాలి. ఏమన్నా అంటే మా ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుంది అని ఓ స్టేట్మెంట్ పడేసుడు. ఇది ఒక్కటే తప్ప వేరే ఏది లేదు అనేది మన కార్మిక వర్గం గుర్తించాలి. చాలా పైట్లు చెప్పేది ఉన్నది సీతారామయ్య గారు. వారు ఎందుకంటే ఈ బహిష్కరణ ఎందుకు చేసినా ఆ వివరాలన్నీ వారు పూర్తిగా వివరించారు. కనుక నాకు అవకాశం ఇచ్చినందుకు